డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. తిరిగి వైఎస్ఆర్సీపీపైనే ఎల్లో మీడియా బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో ప్రోటోకాల్ లేకుండా నిర్మాణాలు జరిగాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా చెప్పిందని గుర్తు చేశారు అంబటి రాంబాబు. అంతర్జాతీయ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 2016 దాకా నోరు మూసి కూర్చున్నారు, 2016 తర్వాత టకటకటక అన్నీ ఒకేసారి మాలేసేయండి అని అన్నారు. ఇది తప్పిదాం, ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ప్రోటోకాల్. స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత, మళ్లించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్, ఈసియా ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి, ప్రోటోకాల్ వదిలేసి ఎందుకు చేశారు? ఇది అందరికి సరే ఎందుకు చేశారు? ఏమి లేదు, చక్క చేసేసుకోవటం, బిల్లులు చేసేసుకోవటం. ఇప్పుడు ప్రధాని, అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా, ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళా ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే, దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లను, సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే. ఇక్కడ గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, దానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే, ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, టీవీ5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశనం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపించుకు నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 16 దాకా ఎందుకు ప్రారంభించలేదు? 16 ప్రారంభించారనుకో, అన్ని సైమల్టేనియస్గా ఎందుకు ప్రారంభించారు?